జెనసిస్ ఫస్ట్ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎవరున్నారు ఆది అందు స్టార్టింగ్ లా? ఆ స్టార్టింగ్ ఎవరికి? మన కోసం అది స్టార్టింగ్. దేవునికి ఆది లేదు, అంతం లేదు. నో బిగినింగ్ నో ఎండ్ దేవునికి. ఓకేనా? అట్లెట్లయితే సార్ అంటే దేవుణ్ణి సృష్టిస్తే మరి ఆయన ఇంకా సృష్టికర్త ఉండాలి కదా, వేరే ఆయన దేవుని సృష్టించినట్టు. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవాలా అని మీ మైండ్లో రావద్దు. దేవుని ఎవరు అర్థం చేసుకోలేదు. దేవుణ్ణి అర్థం చేసుకున్న వాడే దేవుడు, అంతే కదా? దేవుని నువ్వు అర్థం చేసుకుంటే దేవుని కంట్రోల్ చేయొచ్చు కదా, నువ్వు చేయవచ్చా లేదా? దేవుని అర్థం చేసుకుంటే దేవుని అర్థం చేసుకున్నారా, నాకు దేవుని సంగతి అంతా తెలిసిపోయిందిరా అని అంటే నువ్వు దేవుని కంట్రోల్ చేసుకోవచ్చు. దేవుడు ఏడి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వెట్లున్నావు? బాడీలో ఉన్నావు. ఆత్మలు కనిపిస్తాయి నీకు రాత్రిలో, అప్పుడప్పుడు దురాత్మలు కనిపిస్తూ ఉంటాయి. విజన్స్లో ఏంజిల్స్ కనిపిస్తాయి, డ్రీమ్స్లో ఏంజిల్స్ కనిపిస్తాయి, అది వేరే. ఓకేనా? సో నువ్వు శరీరంలో ఉన్నావు, దేవుడు శరీరంలో లేడు. దేవుడు ఆత్మలో ఉన్నాడు. నువ్వు ఆత్మలో చూడలేవు, శరీరంలో ఉన్నావు. కాబట్టి దేవుడిని చూడాలంటే నువ్వు ప్రార్థనలో, విజన్స్లో, డ్రీమ్స్లో దేవుడు నీకు రివీల్ చేస్తేనే నువ్వు చూడొచ్చు. దేవుణ్ణి చూసిరా ఎవరన్నా? మీకు ఎవరైనా గుర్తొస్తురా దేవుని చూసిన వాళ్ళు ఎవరన్నా? దేవుని చూసిన వాళ్ళు ఎవరు? గుడ్డోడు అయిపోయింది పౌలు. ముందు ఏం పేరు ఉండేది? సాలు ఏం చేసిండు? గుర్రం మీద పోతుంటే చూసిండు, బ్లైండ్ అయిపోయాడు. దేవుణ్ణి చూస్తే అసలు ఎవరైనా ఉంటారా? గుడ్డైన అయిపోయిన ఆయన. మళ్ళీ పోయి ప్రవక్త అననయ్య ప్రార్థన చేస్తే కండ్లకెళ్ళి పొరల్లాగా పడిపోయి అప్పుడు ఆయన చూడడం జరిగింది. బిలాము, మనం మొన్న మాట్లాడుకున్నాం కదా, బిలాం గాడిద మీద పోతున్నాడు శపించనికి. ఎవరిని? మనుషులు, దేవుని ప్రజలను శపించనికి పోతుంటే ముంగట ఏంజిల్ నిలబడి కత్తితో చిక్కి చంపేద్దామని చెప్పి రెడీ ఉన్నది. ఎందుకు? ప్రాఫెట్ వింటలేడు, దేవుడు చెప్పింది వింటలేడు, చంపేద్దామని చెప్పి రెడీ ఉన్నది దేవదూత. ఎవరి కళ్ళు తెరిచిండు? దేవదూత ఎవరి కళ్ళు తెరిచింది? ప్రవక్త కళ్ళు తెరవలే, గాడిది కళ్ళు తెరిచింది. గాడిది చూసింది, అమ్మా నన్ను చంపేస్తుందిరా, ఏదో పెద్ద ఉంది ఇట్లా అంటుంది, చచ్చిపోతారా నేను, జుబ్ అంటుందని. బిలాం ఏం చేస్తుండు? అంటుండు. ఇదేమో పోతలేదు, గోడ పెట్టి గర్రమని రాసుకుంటా పోతుంది. బుద్ధి లేదు, వాళ్ళు సంపడుకున్నారు కదా, నువ్వు నన్ను గాడిది ప్రాఫెట్ని బర్రమని రాస్తున్నది. అది చదివితే మంచిగా ఉన్న స్టోరీ అసలు. అది చాలా చాలా మంచి స్టోరీ అసలు. బిలాము బలాక్ రాజు చెప్తాడు పోయి చెప్పించమని. గాడిదికి గాడిదికి ఆత్మ లేదు, కానీ గాడిది చూసింది దేవదూతని, ప్రవక్త చూడలేకపోయాడు. ఎంత డేంజర్ కదా! అసలు ఎవరు చూడాలా? ప్రవక్త చూడాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి కట్ ఆఫ్ అయిపోతావు కదా, అప్పుడు చూడలేవు నువ్వు. బలాము దేవుని నుంచి సైడ్ ట్రాక్ అయిపోయింది. ప్రవక్త అవుతారా? ప్రవక్తలు అయ్యిండ్రు బైబిల్లో దేవుడు వద్దు అంటే చేసేవాళ్ళు కొంతమంది చేస్తే దేవుడు ఆ గాడిది కళ్ళు తెరిచి గాడిది దేవదూతను చూసింది, ప్రవక్త చూడలేదు దేవదూతను. తర్వాత గాడిది మాట్లాడింది. ఏమేమి మాట్లాడిందో పరలోకం తెలుస్తుంది మనకి. గాడిది మాట్లాడి చచ్చిపోతున్నాం కదా అని అంటే అప్పుడు ప్రవక్త కళ్ళు తెరిచి చూస్తాడు, అమ్మా గాడిది నన్ను సేవ్ చేసింది, లేదంటే నేను ఇప్పుడు ఫినిష్ కీమా అయిపోతుంటి అని చెప్పి గాడిది ప్రవక్త అనుకున్నాడు. అందుకే మనం అనుకోవద్దు నేను ఎప్పుడు దేవునిలో గ్రేట్ ఉన్నా అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవాలి, ఎగ్జామ్. నేను దేవునిలో ఉన్నానా, దేవునిలో ఉన్నాను అని ఎట్లా టెస్టింగ్? ప్రార్థన చేసుకుంటున్నా, రోజు పాపం ఏమైనా చేస్తున్నానా, వర్షిప్ చేస్తున్నానా, టంగ్స్లో మాట్లాడుతున్నానా, వాక్యము చదువుతున్నానా, దేవుడు అంటే నాకు చాలా ఇష్టమా, లేదా దేవుడు అంటే కష్టమా, ప్రార్థన అంటే ఇష్టమా కష్టమా, బైబిల్ అంటే ఇష్టమా కష్టమా. కష్టం అని అంటే నువ్వు దేవుని నుంచి దూరము ఉన్నట్టు. లేదు ఆకలి నాకు దేవుని కోసం, అబ్బా ప్రేయర్ ఎప్పుడు చేయాలా, నేను 10 minutes ఎప్పుడు చేయాలా, 5 minutes ప్రేయర్ నాకు ఎప్పుడు ఫ్రీగా దొరుకుతుంది, 5 minutes ప్రేయర్ చేయాలా, 2 minutes ప్రేయర్ చేయాలా, 1 minute ప్రేయర్ చేయాలా అని ఆకలి ఉంటే నువ్వు దేవునితో దగ్గర ఉన్నట్టు గుర్తాయి. ఇప్పుడు అడుగులు కర్రగా మేఘాలు వచ్చినాయా, దాని గుర్తేంటి? వర్షం పడుతుంది. అట్లా నీలో కూడా గుర్తు ఏంటి? ఆకలి, ప్రార్థన చేయాలా, నేను చాలా ప్రార్థన చేయాలి, టంగ్స్ ప్రేయర్ చేయాలా, వాక్యం చదవాలా, అది ఉంటే నువ్వు దేవునితో కరెక్ట్గా ఉన్నట్టు. ఓకేనా? సో ఆకలి దాహము దేవుని కొరకు ఉండాలి. ఓకే, సో రుజువు కోసం మనం మాట్లాడుకున్నాం. సో దేవుడు ఉన్నాడు, ఓకేనా? దేవునికి రుజువు అవసరం లేదు, దేవునికి బిగినింగ్ ఎండ్ లేదు. ఓకేనా? మనము దేవుడు మన జీవితంలో ఉన్నాడు అనే దానికి గుర్తేంటి? రుజువు కదా. ఆ రుజువు ఏం కావాలా? టెస్టిమనీ చెప్పిన నేను. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, గాలి వస్తుంది, ఇది కదులుతున్నాయి, ఎంటికలు కదులుతున్నాయి, బట్టలు కదులుతున్నాయి, చెట్లు కదులుతున్నాయి, అన్ని కదులుతున్నాయి, గాలి ఉంది అని రుజువు. నీలో దేవుడు ఉన్నాడని రుజువు ఎట్లా తెలుస్తుంది? ఓకే, ఈ ప్రార్థన, వాక్యము అదంతా ఓకే, ఫేత్ అవన్నీ ఓకే. ఇతరులకు అది నీకోసం,
ప్రార్థన నీ కోసం చేసుకోవాలా, ఆరాధన నీ కోసం దేవుని కోసం చేసుకోవాలా, వాక్యము నీ కోసం చదువుకోవాలా, చేసుకోవాలా. నువ్వు ఒక్కనివే చదువుకుంటా, నువ్వు ఒక్కనివే చూసుకుంటా ఆరాధన చేస్తూ ఉంటే ఎంతమంది ఉన్నారు బయట? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? దేవుడు తెలియాలి కదా వాళ్ళకి. ఎట్లా తెలుస్తుంది? అందుకు రుజువు కావాలా. నీలో నీ దేవుడు నిజంగా నీలో గ్రేట్ గాడ్ అని అంటే ఒక రుజువు కావాలా. ఆ రుజువు ఏంటి? మిరకిల్స్ కావాలా. ఆ రుజువు ఏంటి? ఆ రుజువు ఒకటేంటి? స్వస్థత. రోగం ఉన్న వాళ్ళకు మనం ప్రేయర్ చేస్తే హీల్ కావాలా. ఓకేనా? మళ్ళీ మనం ప్రేయర్ చేస్తే గజ్జి దురద అసలు రావద్దు మనకు. ఎలాంటి చర్మ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ కాలంలో లెప్రసీ చాలా కామన్ అనమాట. ఆ కాలంలో కుష్టి రోగం చాలా కామను. ఆ కుష్టి రోగం వచ్చిండ్రనంటే వాళ్ళని చంపేయాలా, లేదంటే ఊరు బయట వేరే ఆడ దూరం ఒక దగ్గర వాళ్ళు రావద్దు దగ్గరికి. వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కుష్టి రోగం వచ్చింది అనుకో, ఇల్లంతా కూలగొట్టేసేయాలి. అంత డేంజరస్ వైరస్ అనమాట అది. అందుకు ఆ కాలంలో లెప్రసీ చాలా ఉండే. మొత్తం ఊరు బయట దూరం గొంగడు కప్పుకొని వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఎవరిని చూడనికి లేదు. వాళ్ళకి అన్నం కూడా ఇయ్యనికి పోనికి లేదు. కొంతమంది ఈ ఊర్లోకి వెళ్ళిపోయి ఆడ అట్లా అన్నం పెట్టేసి వాళ్ళు దూరం వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ అన్నంని తీసుకొని పోతుండే, లేదంటే వాళ్ళే వండుకోవాలా. అంత లెప్రసీ ఉండే అనమాట. యేసుప్రభు ఏం చేసిండు? ఊరు బయట పోయి కుష్ఠరోగాన్ని ఏం చేసిండు? పట్టుకొని ఎంబడే స్వస్థత అయిపోయింది ఆయన. అర్థమైందా? అది మనం రుజువు ఏం కావాలా? మన జీవితంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉండని హీలింగ్ కావాలా. నెక్స్ట్ ఏం కావాలా? రుజువు ఏంటి? దేవుడు నీలో ఉండడానికి రుజువు ఏంటి? నేను చెప్పినా కదా, గోళీలు బుల్లెట్స్ తాకినాయి. బుల్లెట్స్ తాకితే కోమాలు వెళ్ళిపోయింది, చచ్చిపోతాడు. లేచిండా లేదా ఆయన? ఆయన చెయ్యి చచ్చిపోయింది. లేస్తే లేదు, చెయ్యి ఇట్లా ఇట్లా ఊగుతుంది. ఇట్లా గోళీ తాకి ఇట్లా బుల్లెట్ తాకింది. ఇలా బుల్లెట్ తాకితే ఏమైతే చెయ్యి పడిపోతుంది, అయిపోయింది కదా. మసిల్స్ గిసిల్స్ అంతా ఫినిష్. ఇట్లా అయిపోయింది చెయ్యి. కాలు ఇట్లా నేను చెప్పినా కదా, ఇట్లా ఇట్లా నడుస్తున్నాడు. చెయ్యి కూడా ఇట్లా ఇట్లా ఊగుతుంది. ఇట్లా కంట్రోల్ లేపలేడు, చెయ్యి లేపలేడు. ఇట్లా పట్టుకొని ఇట్లా లేపాలి, అప్పుడే లేస్తుంది, లేదంటే ఇట్లా పడిపోతుంది. చెయ్యి డెడ్ అయిపోయింది, కాలు డెడ్ అయిపోయింది, ఆయన బాడీ డెడ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు డెడ్. రుజువు ఏంటి? ప్రేయర్ చేస్తే చచ్చిపోయిన చెయ్యి రేజ్ చేయాలా, చచ్చిపోయిన కాలు రేజ్ చేయాలా, చచ్చిపోయిన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ రేజ్ చేయాలా, పిల్లలు కారు అంటే రేజ్ చేయాలా. అర్థమవుతుందా? అది రుజువు. లాస్ట్ క్యాచ్ ద డెవిల్స్. రుజువు ఏంటి? పోను, నేను పోను. గుర్తుందా? లాస్ట్ టైం దయ్యాలు బొరుతున్నట్లా గుర్తుందా? వాళ్ళు కాదు చేసేటోళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న దయ్యాలు. ఏం చేయాలా రుజువు? ఇప్పుడు ఏం చేయాలా? లాస్ట్ టైం ఒక కథ చెప్పిన. ఏం కథ చెప్పిన? ఒక బాయ్, నేను ఆడ ఉన్న గర్ల్స్ మధ్యలో, ఆడ గర్ల్స్ తింటారు కదా డిన్నర్, అక్కడ ఉన్న ఆడ ఉండి ఇట్లా అంటే మధ్యలో ఇట్లా లాస్ట్ పిల్లర్, గర్ల్స్ కూర్చున్న లాస్ట్ పిల్లర్, ఫోర్త్ పిల్లర్ కాడున్నా. ఆడ కొత్త పిల్లలు చెప్తున్నా, ఇవి రిపీట్ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే విశ్వాసం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి మళ్ళీ వింటే వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎవరు? యేసుప్రభు. అందుకే వింటా ఉండాలి, వాక్యం వింటా ఉండాలి. ఏమైంది? అక్కడ ఫోర్త్ పిల్లర్ కాడ నేను ఇంకా కొన్ని దయ్యాలతోని డీలింగ్ చేస్తున్నా. ఆడ కింద పడి బొరులుతున్నాయి దయ్యాలు. ఆడ బొరులుతుంటే ఇంకొక దయ్యం ఏం చేసింది? ఉరుకుతా ఉన్నది. హాల్ పెద్దగా ఉంది కదా, 100 meters. ఉరుకుతా ఉన్నది. ఇక పట్టుకున్నారు ఆ దయ్యంని. పట్టుకుంటే ఇలా పెడితే నేను అన్నా, ఓకే వదిలేసి అట్లనే వచ్చేసి నేను వస్తున్నా, నెక్స్ట్ పేషెంట్. డాక్టర్ వస్తారు కదా, ఉండని. ఇక అయిపోయింది. నేను వస్తున్నా అని చెప్పి కూర్చో అంటే అట్లా కూర్చుని ఇట్లా చూస్తున్నాడు. చూసి లేచిండు చూడు, లేచి ఫాస్ట్ ఉరికొచ్చి ఈ గేట్ కాడికి వచ్చి ఆ గోడ మీదకి తక్కువ లేచి ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తుండే ఇక గేట్ కాడ, ఆ గోడ మీద, ఇక్కడనే ఈ గోడ మీద కూర్చొని ఇట్లా చూస్తుండే, నన్ను చూస్తుండే ఇట్లా. అక్కడ నేను అన్నా, ఏం చేసిన? నేను వెంబడే అన్నా, సాతానా రాయిక్కడికి అన్నా. అనగానే గోడ మీదకి వెళ్ళి తక్కువ దిగి మెల్లమెల్లగా ఆడికి అసలు దయ్యం వచ్చింది. రుజువేంటి? ఆ దయ్యం వచ్చినాక ఆ దయ్యాన్ని ఇంత పరిచయం చేసింది. ఆ దయ్యం ఇంత పరిచయం చేస్తే ఆ దయ్యాన్ని ఎవరో వెళ్ళగొట్టి తెలుసా? ఎవరు? అప్పుడు ఒక పిల్లోడు ఉండే, కళ్యాణ్ అని ఉండే, లేడు ఆయన ఇప్పుడు. కళ్యాణ్ 4th or 5th class ఉండే. ఆయన ఎవరు? హ్యాండిక్యాప్. దేవుడు తక్కువ నాకు చెప్పిండు, ఈ దయ్యం ఇంత పరిచయం చేస్తుంది కదా, కాళ్ళు చేతులు లేని వాళ్ళకు ఎంత పవర్ ఉంటుందో చూపెట్టు ఆ దయ్యంకి అని చెప్పి ఆడు మీద ఉన్న డిన్నర్ అయిపోయింది. అప్పటికి డిన్నర్ అయిపోయి మీదకి వెళ్ళిపోయింది. కళ్యాణ్ పిలుచుకురండి అని చెప్పి బాయ్స్ ఎవరు ఉన్నారు? అప్పుడు బాయ్స్ ఎవరు లేరు అనుకుంటా, అంత కొత్తలో వచ్చేసింది. కళ్యాణ్ పిలుచుకొని వచ్చిన మీదకి, పిలుచుకొచ్చి వాని మీద చేయబెట్టిన. నేను చేయబెట్టి, కళ్యాణ్ ప్రేయర్ చేయన్న,
అంటే దేవుడు నా అభిషేకం ద్వారా యెహోవా అభిషేకము కళ్యాణంలో పోయి కళ్యాణానికి చేయి పెడితే ఆడు పడిపోయింది, అయిపోయింది. ఒక్క నిమిషంలో దయ్యం వెళ్ళిపోయింది. ఇంత పరిచయం చేసింది, గంట పరిచయం చేసింది దయ్యం. మనోళ్ళదే ఇక్కడ, మన జీసస్ వేరే సంగతులు చెప్తున్నా, చాలా ఉన్నాయి సంగతులు జీసస్ వేవి చెప్పాలంటే. ఇప్పుడు అందరు చూసారు, అబ్బా 10 మంది పట్టుకురు, ఇట్లా కింద 10 మంది పట్టుకురు, ఆడు ఓయ్ 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 అని ఇట్లా అందరు ఇట్లా చేసేస్తున్నాడు. 10 మంది కాళ్ళు చేతులు అవి ఇవి. లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన, కొంతమంది వదిలేసేయండి అని చెప్పిన, గుర్తుందా? కొంతమంది చెప్పిన రుజువు. ఏం రుజువు ఉండాలా? ఏం చేయాలా మనం? యేసుప్రభు వచ్చినప్పుడు దయ్యం పట్టుకున్న వాళ్ళని ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపేయాలా. ఆ కాలంలో దయ్యం పట్టుకున్న వాళ్ళకు డెలివరెన్స్ లేదు ఓల్డ్ టెస్టిమెంట్లో. యేసుప్రభు రాక వరకు డెలివరెన్స్ లేదు, కాస్టింగ్ లేదు, దయ్యాలను ఎలగొట్టడం లేదు. దయ్యాలు వచ్చి పట్టుకున్నాయి అనుకో అంతే, ఇవన్నీ రాళ్ళు తీసి కొట్టి చంపేయాలి. అది బైబిల్లో రాసినది. దయ్యం పట్టినోని ఏం చేయాలా అంటే రాళ్ళు కొట్టి చంపేసేయాలా అని ఉన్నది. యేసుప్రభు వచ్చి ఏం చేసిండు? లెప్రసీ ఉన్నోళ్ళని, దయ్యం ఉన్నోళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని కూడా దేవుడు హీల్ చేసి, సిక్ డెడ్ కూడా హీల్ చేసి రుజువు చేసిండు. ఏం చేసిండు? రుజువు చేసిండు. ఆ రుజువు ఎవరికి? మనకు అందరికీ కనపడాలి. మన ఇంట్లో మన మమ్మీ డాడీకి రోగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రక్షణ లేదు. మరి ఎట్లా చేస్తాం రుజువు? మనం రుజువు ఎట్లా చేస్తాం? ఆ రుజువు కావాలి అని అంటే ఫస్ట్ యేసుప్రభు మన జీవితంలో రావాలా. అందరి జీవితంలో యేసుప్రభు ఉన్నాడా? అది ఫస్ట్ యేసుప్రభు వస్తే ఫస్ట్ ఆ రుజువు మీకు నంబర్ 1 వచ్చేసింది. నంబర్ 2 రుజువు ఏంటి అని అంటే, ఇవి జరగాల మన జీవితంలో. నేను చెప్తున్న స్టోరీలు మంచిగా ఉన్నాయి, ఆ స్టోరీలు మీ జీవితంలో కూడా కావాలి కదా. నా జీవితంలో అయితే గ్రేటా, నాకు ఇచ్చిన దేవుడు దర్శనం ఏంటంటే మీ జీవితంలో కూడా కావాలి. అవుతుందా? కావాలి అని అంటే నంబర్ 2 రుజువు. 1 John 2:26-27. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన వలన, ఎవరి వలన? యేసు ప్రభు వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక. మీలో అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చదువు. అయితే ఆయన వలన, యేసు ప్రభు వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఇప్పుడు నిన్న చాలా మంది ఏం చేసిండ్రు? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలో రా అని చెప్పిండ్రు. నీ హృదయంలో ఎవరు వచ్చిండ్రు? ఎవరు వచ్చిండ్రు మీ హృదయంలో? యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన అభిషేకం ద్వారా నీలో వచ్చి, ఆత్మ ద్వారా వచ్చి నీలో నివసించి, ఏంటది? మీలో నిలుచుచున్నది గనుక. ఎన్ని రోజులు ఉంటుంది నీలో? ఎన్ని రోజులు? నువ్వు ఎన్ని రోజులు దేవునితో ఉండాలా అని అనుకుంటే, దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఎప్పుడు విడవడు, ఎడబాయడు. ఒకసారి నీలో వచ్చిండు అంటే నువ్వు దేవుని సొత్తు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసిండు. అర్థమైందా? ఎందుకు వచ్చిండు పరిశుద్ధాత్మ దేవుడు? చదువు, కింద చదువు. అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక, నీలో ఉన్నది గనుక ఎవ్వరు కూడా మీకు బోధింపనక్కరలేదు, చెప్పే అక్కర్లేదు. ఎందుకు? ఆయన ఆ పరిశుద్ధాత్మ ఇచ్చిన అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ యేసు ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తా ఉంటాడు. అర్థమైందా? అది ఎవరి కోసము? నీ కోసం. అది పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చింది ఎందుకనంటే నీకు నేర్పేనికి, నీకు విజన్స్ ఇవ్వనికి, నీకు డ్రీమ్స్ ఇవ్వనికి, నీకు ప్రాఫెసీ ఇవ్వనికి, నువ్వు దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ ఉండనికి, దేవునితో ప్రేయర్ చేసుకోనికి, వర్షిప్ చేయనికి, ఆరాధన చేయనికి, బైబిల్ చదవనికి దేవుడు నీలో వచ్చేసిండు. దేవుడు మీలో వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎంత క్లీన్ చేయించుకుంటావో అంత క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. అర్థమైనా? అది యేసు ప్రభు ఫస్ట్ నీలో వచ్చేసిండు. నంబర్ 3 కదా. ఇప్పుడు నంబర్ 1 యేసు ప్రభు నీ జీవితంలో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నంబర్ 1 అడిగినావు. నంబర్ 2 నా హృదయంలో రా ప్రభువా అని అంటే యేసు ప్రభు వచ్చిన నీ హృదయంలో వచ్చినా? వెరీ గుడ్. ఎందుకు వచ్చిండు? నీకు హెల్ప్ చేయడానికి వచ్చిండు, నీకు లీడ్ చేయడానికి వచ్చిండు, నీ చేయి పట్టుకొని నడిపేనికి వచ్చిండు, నీకు సహాయం చేయడానికి వచ్చిండు, నీకు బైబిల్ ప్రార్థన నేర్పేనికి వచ్చిండు, బైబిల్ చదవడం ఎట్లా చదవాలనో నేర్పేనికి వచ్చిండు, ఆరాధన ఎట్లా చేయాలనో నేర్పేనికి వచ్చిండు, తండ్రితో నువ్వు ఎలా మాట్లాడాలనో నేర్పేనికి వచ్చిండు. అర్థమైందా? అది నీకోసము. నువ్వు చచ్చిపోయి యేసుప్రభు దగ్గర పోయేంత వరకు అది నడుస్తూనే ఉంటుంది, జీవితం అంతా ఉంటుంది. ఓకేనా? అది నువ్వు చేస్తూ ఉంటే ఏమైతే తెలుసా? అది నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితంలో ఆత్మ ఫలాలు, చెట్టు పెరుగుతూ ఉంటుంది, ఆత్మ ఫలాలు వస్తూ ఉంటాయి.
లవ్, పీస్, జాయ్, సెల్ఫ్ కంట్రోల్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి. నువ్వు ఎంత దేవునికి ఆకలి దాహం ఉంటుందో అంత దేవుడు నీకు సాయం చేసి నీ చెట్టు పెద్దగా అయిపోయి ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైనా? దాని తర్వాత ఫ్రూట్ వచ్చిన తర్వాత నీకేం కావాలా? ఇప్పుడు కావాలా నంబర్ 3 రాసుకోండి. Acts 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఇక్కడ దీనికన్నా ముందు ఏం అండర్లైన్ చేసి మీలో, ఓకేనా? ఇప్పుడు ఏం అండర్లైన్ చేయాలా? చదవమ్మా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీ లోకి మీదికి డిఫరెన్స్ ఉందా లేదా? లోకి మీదికి డిఫరెన్స్ ఉందా లేదా? అరే అర్థమవుతుందా లేదా? తీసి బాటిల్ తెరు. ఇట్లా పెట్టు. ఇప్పుడు పెట్టు. అన్నవాళ్ళకి దూరం ఉన్నా. దీంట్లో నీళ్ళు ఉన్నాయా? ఇది ఎవరు తెలుసా? ఇది ఉన్నాయా నీళ్ళు? వినిపిస్తుంది చూడు, మైక్లో వినిపిస్తుంది. ఇది ఎవరు తెలుసా? నువ్వు, నీ ఆత్మ. ఎవరు? నేను ఒక బ్యాగ్. నువ్వెవరు? ఇది నువ్వు అనమాట, ఒక సంచి. నువ్వు ఒక బ్యాగ్. స్పిరిట్, సోల్, బాడీ. ఆ సబ్జెక్ట్ తర్వాత తీసుకుంటా, ఓకేనా? స్పిరిట్, సోల్, బాడీ, ఓకేనా? ఇది నీ బాడీ, ఓకేనా? దీనికి బలం ఉందా? బ్యాగ్ ఇది. నీ బ్యాగ్కి బలం రావాలంటే ఆత్మ, లోపల ఆత్మ రావాలా, ప్రాణం రావాలా, అప్పుడే దీనికి బలం వస్తుంది. లేదంటే చచ్చిపోయింది. ఆదాం ఎట్లున్నాడు? మట్టితో చేసి దేవుడు మట్టి చేసి ఇట్లా పెట్టి తర్వాత వచ్చి అనగానే జీవ ఆత్మ అయిపోయింది. లేచి తిరుగుతున్నాడు కదా. దానికన్నా ముందు ఓన్లీ బాటల్, ఓకేనా? అనుకోండి మీరు ఇది, ఓకేనా? ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? నీలో నిన్ను సృష్టించి నీలో ఏం చేస్తున్నాడు? నీలో ఆత్మ నింపుతున్నాడు, ఓకేనా? ఇది నీ అది నీ ఆత్మ. ఇప్పుడు ఏమైపోయినావు? నువ్వు బతికినావు. దేవుడు నిన్ను సృష్టించి ఆత్మనిచ్చి పో, ఫలించు, ఎంజాయ్ లైఫ్ అని నీలో సోల్, బాడీ ఇచ్చిండు. థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్ 3 ఇచ్చిండు. నువ్వు ఉన్నావు, ఓకేనా? ఇప్పుడు పట్టుకో. ఇప్పుడు నీ ఆత్మలో నువ్వేం చేసినావు తెలుసా? నిన్నటి వరకు నువ్వు ఇట్లున్నావు. దేవుడు నీ స్పిరిట్ ఇది పెట్టిండు. నిన్నటి వరకు నువ్వు ఇట్లున్నావు. నిన్నేం చేసినావు? యేసు ప్రభువా, పట్టుకో, నా హృదయంలో రా ప్రభువా అని అన్నావు. నా హృదయం అంటే నా ఆత్మలో రా ప్రభువా అన్నావు. ఇప్పుడు అదెవరి ఆత్మ? నువ్వేమన్నావు? రమ్మన్నావా? తో వచ్చినా లేదా యేసు ప్రభు? ఎట్లా వచ్చిండు? ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇప్పుడు నీ ఆత్మలో ఎవరు వస్తున్నారు? నిన్న ప్రేయర్ చేసినప్పుడు ఎవరు వచ్చిర్రు? వచ్చినా? ఇప్పుడు నాకు యేసు ప్రభు ఏం అవసరం లేదు, చల్ తీసా యేసు ప్రభు, కొంచెం తీయమా. తాగితే 2 పోతాయి, నీ ఆత్మ పోతుంది, పరిశుద్ధాత్మ పోతుంది. నా ఆత్మ నాకు ఇచ్చేసేయి, పరిశుద్ధాత్మ తీసేయి. ఫస్ట్ వేసిన నీళ్ళు నాకు ఇచ్చేసేయి, నెక్స్ట్ వేసిన నీళ్ళు నువ్వు పెట్టుకో. అది ఎట్లా వస్తుందా? నాకు అడుగుతున్నా. మళ్ళీ నిన్న రాత్రి అనుకోరు కదా, నాకు దేవుడు ఎందుకు వచ్చిండ్రా, నేను ప్రేయర్ చేసిన, నా మనసులో దేవుడు వచ్చేసిండు, ఎందుకు వచ్చిండ్రా దేవుడు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి, ఇప్పుడు ఎంటీ బాటల్ బాటల్ ఏం లేదు అనుకోండి, ఇది మీరు, ఓకేనా? మీ సంచి, మీ బాడీ ఏంటి? ఎంటీ బాటల్. మీ బాడీలో సోల్, స్పిరిట్ లేకపోతే నీకు జీవం ఉండదు. ఎవరైనా శబంని నానా తిను నాన్న, ఒక్క ముద్ద పెడతా నాయన, నీకు ఎప్పుడు పెట్టలే నాయన, నోటు తెరిచి పెడితే పోతుంది అన్నట్లకు. చచ్చిపోయిన శవానికి ఆత్మ, ప్రాణం లేకపోతే మన శరీరము శవం, అందుకే చచ్చిపోయిండు అని అంటారు. చచ్చిపోయిన వాళ్ళకు ఆత్మ ఉండదు, ప్రాణం ఉండదు, మాటలు ఉండవు, తినరు, నీళ్ళు గీళ్ళు ఏం తాగరు. అర్థమైందా? అది దేవుడు. నువ్వు ఇప్పుడు దేవుడు ఏం చేసి నిన్ను సృష్టించి దేవుడు నిన్ను సృష్టించి నీ బాడీలో ఆత్మ పంపించింది, ఓకేనా? ఇప్పుడు చూపెట్టు. ఇగో నీ బాడీలో ఆత్మ, ఇది ఆత్మ, నీ ఆత్మ. నువ్వు జీవం, నువ్వు బతికినవు, ఓకేనా? ఇది ఆత్మ, ఓకేనా? ఇప్పుడు నువ్వు నిన్న ఏం ప్రేయర్ చేసినావు? ప్రభువా, యేసు ప్రభువా, నా హృదయంలో రా ప్రభువా అని చెప్పినావు. నువ్వు యేసు ప్రభువా నా హృదయంలో రమ్మని అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేసిండు? ఆయన ఆత్మ, ఇది యేసు ప్రభు ఆత్మ, ఓకేనా? యేసు ప్రభు ఆత్మ వేసిండు, ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏమున్నది? దీంట్లో ఎవరి ఆత్మ ఉన్నది? దీంట్లో నా ఆత్మ, దేవుని ఆత్మ కలిసి ఉన్నది. ఇప్పుడు నాకేం కావాలి తెలుసా? నా ఆత్మ నాకు ఇచ్చేసేయి, దేవుని ఆత్మ దేవునికి ఇచ్చేసేయి. బట్ ఎవరు సపరేట్ చేస్తారు? ఫస్ట్ పోసిన నీళ్ళే కావాలి, మళ్ళీ సెకండ్ టైం పోసిన నీళ్ళు కాదు. ఆ నీళ్ళు గుర్తుపట్టాలి మీరు. ఎవరు సపరేట్ చేస్తారు? ఫస్ట్ పోసిన నీళ్ళు, సెకండ్ పోసిన నీళ్ళు ఎవరు సపరేట్ చేస్తారు? ఎవరన్నా చేస్తారా?
ఎవరికైనా వస్తుందా చేయనికి? చేస్తారా? ఇప్పుడు నిన్న యేసు ప్రభు నా హృదయంలో రా అని అంటే వచ్చిందా? ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎట్లా పోవాలా? వెళ్ళిపోమంటే ఎట్లా పోతాడు? దీంట్లో నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నేను సపరేటు అసలే కాదు. అవుతాడా? ఎప్పుడైనా చేయగలుగుతామా? నేను యేసు ప్రభు ఏమైపోయినాం? వన్ స్పిరిట్. మై స్పిరిట్, హోలీ స్పిరిట్ హ్యాస్ బికమ్. అయిపోయిందా? ఎంత గ్రేట్ కదా దేవుడు మనలో వచ్చి నిన్న మిగిలిపోయింది. నంబర్ 1 యేసు ప్రభు కావాలా నీకు. నంబర్ 2 యేసు ప్రభు నీ జీవితంలో వచ్చి 2 కార్యాలు చేస్తున్నాడు. ఒక కార్యము 1 జాన్ 2:27. ఆ దాంట్లో ఏం చేసిండు? నీలో వచ్చేసిండు. నీలో వచ్చిండు. రెండోది ఇప్పుడు చూడండి. ఇప్పుడు 1:8 Acts 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. ఎవరి మీదికి? లోపలికి వచ్చేసిండు ఆల్రెడీ. నెక్స్ట్ ఏం కావాలా? మళ్ళీ మీదికి కూడా రావాలా. చదవమ్మా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. ఇంకా చాలా మంది మీదికి రాలే పరిశుద్ధాత్మ దేవుడు. మీ లోకి వచ్చిండు, ఇప్పుడు మీ మీదికి రావాలా. మీ లోపలికి వచ్చినప్పుడు మీకు ప్రార్థన నేర్పిస్తాడు, బైబిల్ నేర్పిస్తాడు, వర్షిప్ నేర్పిస్తాడు, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నేర్పిస్తాడు. నీకు ఏమేమి కావాలనో మొత్తం నీ పర్సనల్ లైఫ్ కోసం నేర్పిస్తాడు. నీ మీదికి వచ్చినప్పుడు ఏమైతుందో చదువు. మీరు శక్తిని అందుతారు కనుక. ఏం పొందుకుంటారు? శక్తిని అందుకుంటారు కనుక. మీరు ఏం పొందుకుంటారు? దేనికి శక్తి? ఆ శక్తి మీ మీదికి రాకపోతే ఇవి చేయలేరు మీరు. ఈ శక్తి మీ మీదికి రాకపోతే దయ్యాలు పోవు, రోగాలు పోవు, డెడ్ రైజింగ్ కాదు. మీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలనా వద్దా? వస్తే మీ మమ్మీ డెలివరీ అయిపోతుంది, డాడీ మందు బాటలు వదిలేస్తాడు. ఎందుకనంటే నీ మీదికి శక్తి వచ్చినప్పుడు మిరకల్స్, వండర్స్ జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు నీకు నాకు ఎందుకు సార్ శక్తి వద్దు, నాకు ఏమొద్దు, లోపల వచ్చేసింది కదా పరిశుద్ధాత్మ. నేను జీసస్తోనే ప్రేయర్లో ఉంటా, జీసస్నే వర్షిప్ చేస్తా, జీసస్నే నేను బైబిల్ చదువుకుంటా, నాకు శక్తి వద్దు, బలం వద్దు, నాకు దయ్యాలంటే భయం అవుతుంది, ఏమవుతుంది, అట్లా ఉండదు. అట్లా దేవుడు ఏం చెప్పిండు? మాథ్యూ 10:8 చదువు. ఏం చెప్పిండు? కంపల్సరీ నీకు లోపల వస్తా, నీ పైకి కూడా వస్తా. ఎందుకనంటే నీ బాధ్యత ఏం చేయాలా? చదువు. యేసు ఆ 12 మందిని పంపుచు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న దేవుడు ఇక్కడ ఉన్న 400-500 మందితో ఏమంటుండంటే, వారిని చూచి యేసుప్రభు చూస్తున్నాడు. ఈ చెయ్యి, నా చెయ్యి ఇది. యేసుప్రభు ఈ చెయ్యి పెడితే నీ మీదకి వస్తాడంట. నీ లోపల ఆల్రెడీ వచ్చేసిండు. నేను చెయ్యి పెట్టకపోతే నువ్వు అడిగినావు కాబట్టి నీలో వచ్చేస్తాడు. నీకు నీ మీదికి రావాలంటే నేను చెయ్యి పెట్టాలా. నీ మీదికి వస్తే యేసుప్రభు నీ మీదికి శక్తి రిలీజ్ చేస్తాడు. సో ఇప్పుడు ఏమంటుండంటే, ఆ 12 మంది కాదు, ఈ 500 మందికి కూడా సేమ్ అంటున్నా. 12 మందికి ఏమన్నాడో ఇక్కడ 500 మంది మీకు అందరికి ఏమంటుండంటే, వారిని చూచి, వారిని అందరిని చూస్తున్నాడు యేసు ప్రభు. చూస్తాను. వారికి ఆజ్ఞాపించినదేమనగా, వారికి నానా ఇగో ఇది చెప్తున్నా మీకు, యేసు ప్రభు చెప్తున్నాడు మీకు అందరికి, మీరు అందరూ అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. రోగులను స్వస్థపరచుడి. మీరందరూ వెళ్ళి రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, కుష్ఠరోగులను శుద్ధిగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి. వెళ్ళిపోయిన దయ్యాలు కొని వెళ్ళిపోయినాయి, భయం దయ్యాలు. ఎవరిని చూసి అంటున్నాడు దేవుడు? మిమ్మల్ని చూసి అంటున్నాడు. మిమ్మల్ని చూసి అంటున్నాడు, ఇవన్నీ మీరు చేయాలా అంటున్నాడు. అది చేయాలంటే ఏం కావాలా? మీకు ఏం కావాలా? అభిషేకం నా తలపైన, ఆత్మ రాజా ఆరాధన నీకే నా
నీలో అభిషేకము, నీ తలపై అభిషేకం, రెండు ఉండాలి. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. ఎంతమందికి? అందరికైతే మీలో అభిషేకం ఉంది. అభిషేకం ఏం చేస్తుందో బైబిల్, ప్రార్థన, ఆరాధన నేర్పించడం, దేవునికి దగ్గర కావడం నేర్పిస్తుంది. లోపల పైనకి వచ్చేది ఏం చేస్తుంది? పైనకి వచ్చేది ఏం చేస్తుంది? మిరకల్, సైన్స్, వండర్స్.